Welcome back to Bhuvna Creations 2015. Please like, share and subscribe my ఛానల్. ఇవాళ నేను కాకరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా 200 గ్రామ్ ఆయిల్ తీసుకొని కళాయిలో పోసుకొని హీట్ చేసుకోవాలి. ఈలోపు మనం హాఫ్ కేజీ కాకరకాయలని కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నాం కదా, వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. హాఫ్ కేజీ ముక్కల్ని కూడా ఒకేసారి వేయించుకోకూడదండి, 2 సార్లు డివైడ్ చేసుకొని వేయించుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారండి. కాకరకాయ అనేది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. చూడండి, ఇలా ట్రై చేసి చూడండి. మీరు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి కాకరకాయ ముక్కలు అనేది తీసుకోవాలండి. ఈ తీసుకునే కాకరకాయ ముక్కలు పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత మళ్ళీ మనం తాలింపు పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి తాలింపు పెట్టుకోవాలి. తెలుసు కదా, పోపు గింజలు, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు పెట్టుకున్న ఆయిల్ కూడా పూర్తిగా చల్లారాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాలి, పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న గిన్నెలోకి కచ్చా పచ్చాగా ఒక ఎల్లిపాయ దంచుకోవాలి. అరగిద్దడు ఉప్పు, అరగిద్దడు కారము, 200 గ్రాముల చింతపండు నేను నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్నానండి, వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనము తాలింపు పెట్టిన ఆయిల్ అనేది వేసుకొని శుభ్రంగా నీట్గా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేలా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.